హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అతిరథి మూవీ యొక్క రివ్యూ తెలుసుకుందాం. ఈ మూవీ వచ్చేసి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది మల్టిపుల్ ఆడియోస్ లోని. ఈ మూవీ ప్లాట్ వచ్చేసి కాలేజ్ లైఫ్, లవ్ స్టోరీ అండ్ కాలేజ్ లో జరిగే ఫెస్టివల్ బ్యాక్ డ్రాప్ లో తీసుకొని వచ్చారు. ఈ మూవీలో బసిల్ జోసెఫ్, టొవినో థామస్, వినీత్, రియా సుబ్బు మెయిన్ లీడ్స్ లో అయితే యాక్ట్ చేశారు. ఇంక ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఒక కాలేజ్ ఫెస్ట్ చుట్టూ తిరుగుతుంది. గతంలో జరిగిన ఫెస్ట్ లో ముగ్గురు చనిపోతారు. ఆ సంఘటన తర్వాత కాలేజ్ వాళ్ళు ఫెస్ట్ అనేది జరగకూడదని డిసైడ్ అవుతారు. అదే కాలేజ్ లో మన హీరో బసిల్ జోసెఫ్ జాయిన్ అవుతాడు. అయితే కాలేజ్ లో ఫెస్ట్ చేద్దామని అనుకుంటాడు కానీ లైట్ గా తీసుకుంటాడు. కానీ చనిపోయిన ముగ్గురులో హీరో వాళ్ళ అన్నయ్య లవర్ కూడా ఉంటుంది. సో తన చనిపోయినప్పటి నుంచి హీరో వాళ్ళ అన్నయ్య డిప్రెస్ అయిపోతాడు. ఎలా అయినా ఫెస్ట్ చేసి వాళ్ళ అన్నయ్య ఫేస్ లో స్మైల్ చూడాలి అని మన హీరో ఒక పాయింట్ లో డిసైడ్ అవుతాడు. అయితే మన హీరో అనుకున్నది చేశాడా లేదా అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా బసిల్ జోసెఫ్ అండ్ రియా సిబుల్ లవ్ స్టోరీ పెద్దగా ఏమీ ఉండదు, వచ్చిపోయినట్టు ఉంటుంది. రియా సిబుని ఇంప్రెస్ చేయడానికి బసిల్ జోసెఫ్ చేసిన పనులు క్రింజ్ కామెడీగా ఉంటాయి. కానీ లాస్ట్ లోని కొన్ని సీన్స్ వాళ్ళ మధ్య చాలా బాగుంటాయి. వినీత్ గారిది వచ్చేసి ఫేమస్ సింగర్ క్యారెక్టర్. కాలేజ్ ఫెస్ట్ కోసం వినీత్ గారిని ఇన్వైట్ చేస్తారు. ఇంకా టొవినో థామస్ వచ్చేసి నెగిటివ్ క్యారెక్టర్. స్టోరీ చెప్తే స్పాయిలర్ అవుతుంది, బట్ డీసెంట్ గా ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రతి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. మూవీ అంతా ఎమోషనల్ అండ్ కాలేజ్ ఫెస్ట్ వైబ్ లో వెళ్తుంది. ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసి మూవీలో మెయిన్ లీడ్స్ యాక్టింగ్ అందరూ చాలా బాగుంటాయి. ఇంకా మూవీ సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది. స్టోరీ రొటీన్ అయినా చూసినంత సేపు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాలేజ్ వైబ్ ని బాగా క్యారీ చేశారు. ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేసి లవ్ ట్రాక్ అసలు ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టు ఉంటుంది. ఒక లాస్ట్ లో 2-3 సీన్స్ తప్ప మిగతాది ఏది నచ్చలేదు నాకు అంతగా. ఇంకొంచెం బెటర్ గా చూపించి ఉంటే బాగుంది అనిపించింది. అది తప్ప రిమైనింగ్ అన్ని బాగానే ఉంటాయి. కొన్ని ప్లేసుల్లో స్టోరీ స్లో వెళ్తుంది అనిపిస్తుంది కానీ బాగానే ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక మంచి కాలేజ్ డ్రామా. కొన్ని సీన్స్ అయితే బాగా కనెక్ట్ అవుతాయి, రిమైనింగ్ అంతా ఓకే. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.